హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్వి క్రియేషన్స్ వరల్డ్. నేను మీ నాగసుధాని మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక చిన్న రెసిపీతో మీ ముందుకు వచ్చానమాట. అది ఏంటంటే ఎండు చేపల పులుసు అండి. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి పటాపటా వెళ్ళిపోదామా? ఎండ అయితే సూపర్గా ఉందన్నమాట. పైన కావాల్సింది ఉల్లిపాయలు, 2 టమాటాలు, పచ్చిమిరపకాయలు అండ్ చింతపండు నానబెట్టేసుకోవాలండి మనం రెడీ అయ్యేటప్పటికి. అదేవిధంగా ఆయిల్. ఇవి చేపలు అనమాట. ఇవి ఎండు చేపలండి. దీన్ని చీలికలు అంటారండి. చీలికలు. ఈ చీలికల్ని మనం పొయ్యిలో పెట్టుకొని నిప్పుల్లో పెట్టుకొని కాల్చుకోవచ్చు. నెంబర్ 2 ఫ్రై చేసుకోవచ్చు, అలాగే పులుసు పెట్టుకోవచ్చు, అలాగే ఇగురు కూడా పెట్టుకోవచ్చు అనమాట. అయితే ఈరోజు మీకోసం నేను పులుసు పెడుతున్నాను అనమాట. చీలికల పులుసు, ఎండు చేపల చీలికల పులుసు. ఓకేనా ఫ్రెండ్స్? ఇదనమాట. ఏం లేదండి, ఎప్పుడూ ప్రాసెస్సే. మొప్పలు తీసేయడం, తోక తీసేయడం, తలకాయ తీసేయడం, లోపల ఉన్న పేగులు తీసేసేయడం అనమాట. అంతేను, చాలా ఈజీ చేసేసుకోవడం. మీకు చూపిద్దామని చైన్ చేపలు తీసుకొచ్చారండి. మామూలుగా అయితే వాళ్ళు చేసి ఇచ్చేస్తారు. ముక్కలు ఉన్నాయి, ఆల్రెడీ వేరే ముక్కలు ఉన్నాయి. మీకు చూపిద్దామని ఇలా తీసుకొచ్చానమాట. అట్లాగా ఇట్లా గోరువెచ్చని నీళ్ళల్లో వేసేసుకోవాలండి. చట్టికైతే మట్టి పూసేసుకున్నానండి. మళ్ళీ తర్వాత యూజ్ చేసుకోవాలి కదా, పెట్టేశాను. అది వేడెక్కక, చట్ట అయితే వేడెక్కిపోయిందండి. ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఆయిల్ వేడెక్కిపోయింది. ఆనియన్స్ వేసేస్తున్నాను. పచ్చిమిరపకాయ కూడా వేసుకోవాలండి. ఆనియన్స్ వేగిపోయినాయండి. ఇందులో టమాటాలు వేసేసుకుందాం. ఇందులో అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. లైట్గా వేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. కారం వేసుకోవాలండి. ఉప్పు లైట్గానే పడుతుందండి. దీనిలో చింతపండు పులుసు వేసేసుకోవాలండి. ఒకసారి తిప్పుకోవాలండి. ఇందులో చేపలు వేసేసుకోవాలండి. ఇంకా గుమగుమలాడే వాసన. ఈ చేపల కూర ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి, తొందరగానే అయిపోద్ది. ఉల్లిపాయ వేగినంతసేపు కూడా పట్టదు. అదిగో చూడండి ముక్క. ఇందులో కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకొని దింపేసుకోవడమేనండి. ఇంకా మొత్తం నుప్పుల మీదే అయిపోతుంది చూడండి కర్రీ. ఓకే ఫ్రెండ్స్, ఇక అది మెల్లగా దింపేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, బాగా కుక్ అవుతుంది లోపల. ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయితే అయిపోయింది. ఇంకా టేస్ట్ చూసి ఎలా ఉందో మీకు చెప్పాలంట. అబ్బాబ్బాబ్బా, చూపు మాత్రం భలే ఉంది. నాకు చేపల పులుసు అంటేనే ఇష్టం. అయితే వాసన మాత్రం అదిరిపోతుంది.
ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. కాలిపోతుంది. చూపు మాత్రం భలే ఉంటుంది. నేనైతే ఫేవరెట్గా తింటాను, కానీ ఫిష్ ముక్క అంటే కొంచెం తక్కువ తింటాను అనమాట. నాకు నోరు ఊరిపోతుంది, అయినా బాగుంది. పులుసు ఎక్కువ పెట్టుకుంటానండి నేను కావాలని. టమాటాలు కూడా వేసాం కదా, చాలా బాగుందనమాట. ఇంకా ఫిష్ టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. చాలా బాగుంది. మొత్తం తినేస్తాను నేనే. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కనుక మీరు కొత్తగా కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా ఉండమాకండి ఫ్రెండ్స్. చేపల కూర అనేటప్పటికి బయట కదా ఈగలు వచ్చేస్తున్నాయి. నా ముక్కు మీద వాలి వెళ్ళిపోయింది. అబ్బబ్బబ్బబ్బా, చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.